ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏమంటే మందారం గురించి అండి. ఇది లాస్ట్ టైం నాకు సమ్మర్ ముందు పూసిన ఫ్లవర్స్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకుంటే మళ్ళీ మనకు ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది. ఏ విధంగా మనము రీఛార్జ్ చేసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో చూద్దామండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మల్లెపూలు చూస్తున్నారు కదా ఎలా పూసినాయో. ఇంతకుముందు వీడియోస్లో మనము మల్లె చెట్టుకు ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్ని నేను చూపించానండి. మనము మొక్కలకు ఇలా మంచిగా ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇచ్చామనుకోండి, ఆ మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి. అలాగే పూలు కూడా ఇలాగే మంచిగా మనకు ఫ్లవరింగ్ అనేది ఇస్తాయి. మీరు చూస్తున్నారు కదా నేను ప్రతి ఒక్క వీడియోలో ఎలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తున్నాను. మనకి మందారాలు సమ్మర్లో వేడికి తట్టుకోలేవండి. ఎండలకు వచ్చే వడగాలుల వల్ల ఇలా ఆకులన్నీ కూడా ఇలా ముడిచిపోతుంటాయి. ఫ్లవర్ సైజు కూడా కొద్దిగా తగ్గిపోతాయండి. ఇప్పుడిప్పుడే మళ్ళీ కొద్దిగా లేతగా చిగుర్లు వస్తున్నాయి, కోలుకుంటున్నాయి. అంటే అప్పుడప్పుడు మనకి తొలకరి వర్షాలు స్టార్ట్ అయినాయి కదా. మనం మళ్ళీ పోషకాలన్నీ ఇస్తే మళ్ళీ మన మొక్కలన్నీ మామూలుగా అయిపోతాయండి. ఈ మొక్క మాత్రం నాకు సమ్మర్లో ఇలా బాగా అంటే చనిపోలేదు, కానీ ఇలా అయిపోయిందండి. ఇప్పుడు నేను దీనికి బాగా ఇలా అంటే ఎండిపోయిన స్టెమ్స్ వరకు బాగా ఇలా కట్ చేసేస్తున్నాను. అంటే లేత చిగుళ్ళు అయితే వస్తున్నాయి. ఎండిపోయిన స్టెమ్ వరకు మనం కట్ చేసేసామనుకోండి, మళ్ళీ మనకి కొత్తగా లేత చిగుళ్ళు అనేది స్టార్ట్ అయిపోతాయి. చూడండి ఎన్ని ఎండిపోయిన స్టెమ్స్ ఉన్నాయి కదా. ఎప్పటికప్పుడు మనము ఏ మొక్కకైనా ఇట్లాగా ఎండిపోయిన స్టెమ్స్ని రిమూవ్ చేస్తూ ఉండాలి. కట్ చేసిన తర్వాత మనము అలాగే అయితే వదిలేయకూడదండి. పసుపు కానీ, ఇది శాప్ ఫంగిసైడ్ అండి. మన దగ్గర ఇది లేకపోతే పసుపు అయినా కూడా ఇలా మనము కట్ చేసిన చోట తప్పకుండా అప్లై చేయాలి. లేకపోతే మనకి వాటరింగ్ చేసినప్పుడు కట్ చేసిన చోటు నుంచి లోపలికి వాటర్ వెళ్ళి ఫంగస్ ఫామ్ అయి మొక్క అయితే 100% చనిపోతుంది. కాబట్టి శాప్ కానీ, పసుపు కానీ, లేకపోతే ఎర్రమట్టి కానీ ఏదో ఒకటి ఇలా పూయాలండి. కట్ చేసిన చోట ఇలా మనము శాప్ ఫంగిసైడ్ ఇలా పూయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫంగస్ అనేది ఫామ్ కాకుండా ఉంటుంది. ఏ మొక్కకైనా, మందార మొక్కే కాదండి, ఏ ఫ్లవరింగ్ ప్లాంట్ కైనా కట్ చేసిన చోట ఖచ్చితంగా మనము ఇలా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసేదాని వల్ల వర్షాలు ఎక్కువగా పడినా కూడా మన మొక్కలకైతే ప్రాబ్లం అయితే రాదు. ఇక్కడ చూడండి, ఈ మందారానికి ఆకులు అనేది ఇలా ముడిచిపోతున్నాయి కదా. అంటే ఇక్కడ పిండి నల్లి అనేది ఉంటుందన్నమాట. పిండి నల్లి ఉండడం వల్ల మనకి ఆకులు అనేది ఇలా ముడిచిపోయి చిన్నగా ఆకులు అయితే రోజు రోజుకు అయిపోతూ ఉంటాయి. ఇవి మొక్కలో ఉన్న రసాన్ని అంతా బాగా పీల్చేస్తూ ఉంటాయండి. కొద్ది రోజుల తర్వాత మన మొక్క అనేది బ్రతికే ఛాన్స్ ఉండదన్నమాట. ఇవి స్టార్ట్ అయ్యడమే ఇలా చిగుర్లలో స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనము గమనించుకొని కట్ చేసేసామనుకోండి, ప్రాబ్లం అయితే ఉండదు. ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసేస్తూ తర్వాత ఇలా ఎండిపోయిన ఆకులన్నీ తీసేయండి. ఆకులతో పాటు ఇలా కొన్ని ఆకులు అయితే అంటే ముడిచిపోయినాయి, ఎల్లో అయిపోయినాయి, మచ్చలు వచ్చేసినాయి. ఇలాంటి ఆకులన్నిటిని మనము రిమూవ్ చేసేయాలి. ఇంకా కొన్ని ప్లేసెస్లో ఎండలు ఎక్కువగా అంటే స్ప్రే మాత్రం చేయకూడదు. కొద్దిగా వర్షాలు పడి వాతావరణం చల్లగా అయిన వాళ్ళ మాత్రం స్ప్రే చేయొచ్చు. నాకు ఇంత వేడిలో కూడా నా మొక్కలు చూడండి ఎంత గ్రీనరీగా నిగనిగలాడుతున్నాయో కదా. దానికి కారణం ఏమంటే నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల నాకు ఇంత గ్రీనరీగా ఉన్నాయండి. పూలైతే తక్కువ కావచ్చు, కానీ పూలైతే పూస్తున్నాయి ప్రతి మొక్కలో కూడా. అలాగే మన మొక్కలో ఎక్కడైనా చీమలు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనం గమనించి అక్కడ పిల్లి నల్లి ఖచ్చితంగా ఉంటుందండి. ఇక్కడ చూడండి లైట్గా అయితే స్టార్టింగ్లోనే నాకు పిల్లి నల్లి అనేది వచ్చేసింది. మిల్లీ బగ్స్ అనమాట. ఇలాంటి చిగుళ్ళ దగ్గర అవి ఎక్కువగా స్టార్ట్ అవుతాయి. మనం అలాంటప్పుడు ఈ చిగుళ్ళని అప్పటికప్పుడు తుంచేసామనుకోండి, మొక్క మొత్తం మనకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఈ మొక్కను చూడండి, వేసవి ఎండలకు ఈ ఆకులన్నీ ఇలా ముడుచుకుపోయినట్లు ఎల్లో ఇష్యూగా అయిపోయినాయి కదా, మచ్చలు వచ్చేసినట్లు. ఇలాంటి ఆకులన్నిటి మనము తీసేయాలి. మళ్ళీ మనము ఈ మొక్కను ఈ వర్షాకాలంలో నేను చెప్పిన పద్ధతిలో దానికి కనుక మనం కేర్ తీసుకున్నాం అనుకోండి, అంటే రీఛార్జ్ చేసామనుకోండి, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మళ్ళీ మనకి ఈ నెక్స్ట్ సమ్మర్ వచ్చే వరకు మనకు ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నానో అంటే పార్ట్స్లో ఉన్న మొక్కలకు మాత్రమే ఇలా పైన ఉన్న మట్టిని తీసేస్తున్నానండి. నేలపైన ఉన్న మొక్కలకి అయితే అవసరం లేదు. ఇక్కడ పైన కొంచెం అంటే ఒక 4-5 ఇంచెస్ ఇట్లా మట్టిని అయితే దాన్ని మొత్తం తీసేస్తున్నాను. తర్వాత మాగిపోయిన పశువుల ఎరువు వేస్తున్నానండి. ఇది ఎంత పాతదైతే అంత మంచిది అనమాట మనకి. మీ దగ్గర ఒకవేళ పశువుల ఎరువు లేకపోతే కిచెన్ వేస్ట్ చేసుకున్న కంపోస్ట్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ ఏదో ఒకటి మనం వేయచ్చు. తర్వాత దానిపైన అంటే లైట్గా వాటర్
చేస్తున్నానండి. ఎక్కువ అయితే వాటర్ అయితే అవసరం లేదు. మళ్ళీ దీనిపైన ఎర్రమట్టి వేస్తున్నాను. మీ దగ్గర కొత్తది ఉంటే కొత్తది వేయండి, లేకపోతే పాత మట్టి అయినా పర్లేదు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎలాగో మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా, ఆ మొక్క చక్కగా పచ్చగా అయిపోయి ఇక వర్షాలు పడిపోయినప్పుడు ఇక మనకు పువ్వులు అనేది బాగా వస్తాయండి. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదండి నా పువ్వులు అనేది నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ వలన ఎంత పెద్ద సైజులో పూస్తున్నాయో అని. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే శాప్ ఫంగిసైడ్ అండి. ఈ శాప్ ఫంగిసైడ్ అనేది అంటే షాకింగ్లో ఉన్న ప్లాంట్స్కి కానీ ఏదైనా వాటర్ ఎక్కువైపోయినప్పుడు కుళ్ళు తెగుళ్ళు, వేరు కుళ్ళు అలాంటి తెగుళ్ళు వచ్చినప్పుడు మనం ఇచ్చామనుకోండి ప్లాంట్స్ని అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఫంగిసైడ్ అనేది ఏ కంపెనీదైనా యూజ్ చేయొచ్చండి. ఫంగిసైడ్ ఉంటే చాలన్నమాట. మనము 1 లీటర్కి 100 గ్రామ్స్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి. ఇది నేను ఇక్కడ 1 లీటర్ వాటర్ తీసుకున్నాను, 100 గ్రామ్స్ మాత్రమే ఇక్కడ ఫంగిసైడ్ వేసాను. చూడండి, అంటే ఇప్పుడు మనము మట్టి అంతా లోడేసి మళ్ళీ ఎరువు ఇచ్చేసి మట్టి కప్పాం కదా, ఇప్పుడు మళ్ళీ మనము ఇలాంటి వాటర్ ఇచ్చామనుకోండి ప్లాంట్ అనేది చాలా ఫ్రెష్గా నిగనిగలాడుతుంది. ఈ శాప్ ఫంగిసైడ్ అనేది చనిపోతున్న మొక్కలకు కానీ షాకింగ్లో ఉన్న ప్లాంట్స్కి కానీ రోజు రోజుకి డల్ అయిపోతుంటాయి కదా, అలాంటి ప్లాంట్స్కి కానీ మనము 15 రోజులకు ఒకసారి ఇలా 1 లీటర్ వాటర్లో 100 గ్రామ్స్ వేసి మొక్క మొదట్లో ఇస్తూ ఉండాలండి. అలాగే పైన కింద మొక్క మొత్తం తడిచేటట్లు కూడా ఇస్తూ ఉండాలి. ఇక్కడ చూసారు కదండి, ఆకులన్నీ చాలా చిన్నగా అయిపోయినాయి. అంటే ఈ ఆకుల్లో మిల్లీ బగ్స్ అయితే ఉన్నాయి. మిల్లీ బగ్స్ ఉండేదాని వల్లే ఆకులు అయితే ఇలా చిన్నగా అయిపోతాయి. అంటే ఆకు వెనక ఉంటుంది చూడండి, ఇలా ఉండేదాని వల్ల మనకి చీమలు కూడా మన ప్లాంట్స్ లో పైకి కిందికి తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకి ఇండికేషన్ ఏమంటే మిల్లీ బగ్స్ ఉన్నట్లు అర్థం. ఇవి మనకి చిగుళ్ళకే చిగుళ్ళ దగ్గరే ఉంటాయి. అప్పుడే మనం గమనించి ఆ చిగుళ్ళని కట్ చేసేసాం అనుకోండి మొక్క కింది వరకు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఈ మొక్కలన్నిటిని నేను సమ్మర్లో సెమీ షేడ్లోకి పెట్టేశానండి. ఇప్పుడు రీఛార్జ్ చేయాలి కాబట్టి ఇలా సర్వీసింగ్ అయితే చేసేస్తున్నాను. తర్వాత కొద్దిగా వర్షాలు అయితే స్టార్ట్ అవుతాయి. వర్షాలు స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ నేను షేడ్లోకి తీసుకొని వచ్చేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఒక మంచి టిప్ చెప్తానండి. అదేమంటే డైలీ మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని ఏ రూపంలో మనం యూజ్ చేసుకోవచ్చు అని. మన ఇంట్లో వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటికి కింద మనము క్యాప్ని తీసేసి ఇలా మట్టిలో గుచ్చేయాలి, పైన ఇట్లా కట్ చేసేయాలన్నమాట. డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ని ఇందులో వేసేస్తూ ఉండాలి. పైన అయితే మళ్ళీ మనము మట్టిని కప్పేస్తూ ఉండాలి. దానివల్ల చీమలు అవి వాలకుండా ఉంటాయి, కంపోస్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫంగిసైడ్ కలిపిన వాటర్ని మన మొక్కలన్నిటికీ ఇచ్చేద్దామండి. 1 లీటర్కి 100 గ్రామ్స్ చొప్పున ఇలా 5 లీటర్స్ వాటర్కి నేను మొత్తం కలిపానండి. డైల్యూట్ చేసి ప్రతి మొక్కకి ఇచ్చేస్తున్నాను. రోసెస్ చూడండి, అసలు కొమ్మ మోయలేక కిందికైతే వాలిపోయింది. నేను ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ వల్ల ఇంత రిజల్ట్స్ అయితే ఉందండి. లాస్ట్ ఇయర్ ఈ ప్లాంట్ అయితే నాటినాను, విపరీతంగా అయితే పూలు అయితే వచ్చేస్తున్నాయి. ఒక చిన్న తొలకరి వర్షానికి చాలా ఫ్లవరింగ్ అయితే వచ్చేసిందండి. మనం ఇలా రోసెస్కి మందారాలకి శాప్ ఫంగిసైడ్ వాటర్ని కనీసం అంటే 15 రోజులకు ఒకసారి కానీ 20 రోజులకు ఒకసారి కానీ ఇస్తూ ఉండాలండి. అప్పుడే మనము ఫంగస్ నుంచి ప్లాంట్స్ని చాలా ఈజీగా మనం సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా మీ మందార మొక్కలకి ఇలా చేశారంటే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వరకు చెట్టు నిండా పూలే పూలు. ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అని ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.